నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వైసీపీపై విమర్శలు దాడి చేస్తున్నారు. అయితే ఇందులో ఆమెకు కలిసి వచ్చే అంశం ఉందా, లేక దురుద్దేశపూర్వకంగా జగన్పై విమర్శలు చేస్తున్నారా, లేదా కుటుంబ కలహాల నేపథ్యంలో అలా చేస్తున్నారా, లేదా టీడీపీ వారే ఆమెతో అలా చేయిస్తున్నారా, లేదా తన రాజకీయ భవిష్యత్తుకి జగన్ ఇబ్బంది అని అందుకే జగన్పై ఆమె తెగించి విమర్శలు చేస్తున్నారా? ఇలాంటి వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇలా ఎవరికి వారు తోచిన విధంగా అనాలిసిస్ చేస్తున్నారు. అయితే వీరందరూ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. కాంగ్రెస్లో ఎంత స్వేచ్ఛ ఉన్నా అది వాళ్ళని వాళ్ళు విమర్శించుకోవడానికో, పార్టీలో తనకు గట్టి పట్టు పెంచుకోవడానికో తప్ప బయట వారిపై తీవ్ర విమర్శలు చేయరు. ఇక కాంగ్రెస్ అధిష్టానం కొనసాగి చేస్తేనే తమ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడతారు. ఇక కాంగ్రెస్లో ఇప్పుడిప్పుడే బలపడుతున్న షర్మిల తనకు తానుగా చిక్కుల్లో పడే నేత కాదు. జగన్ జైల్లో ఉన్న కాలంలో వైసీపీ కోసం అహర్నిశలు కష్టపడిన షర్మిల తాను నేర్చుకున్న రాజకీయ అనుభవాలు మామూలువి కాదు. అలాగే తెలంగాణ వైసీపీ పేరిట ఆమె చేసిన ధర్నాలు, నడిపిన ఉద్యమం, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు ఇవన్నీ షర్మిలకు రాజకీయ పాఠాలే. ఇక మే నెల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణంలో కనిపించిన షర్మిల ఏకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంత త్వరగా ఎవరికి పెద్ద పదవులు ఇవ్వదు. సీనియారిటీ అయినా ఉండాలి, లేక ప్రజలను ఆకట్టుకునే నేత అయినా కావాలి. అంతకు మించి గాంధీ కుటుంబంపై అత్యంత విధేయత ఉండాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ వారి చేతికి రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పచెబుతుంది. కొంతమంది అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల లాంటి నాయకత్వ లక్షణాలున్న మరొక నేత ఆ పార్టీలో కనిపించలేదు. అందుకే రాష్ట్ర పీసీసీ పదవి ఆమెను వరించింది. ఇక ఈ పదవి చేపట్టిన వారు తప్పకుండా కాంగ్రెస్ అధినాయకత్వం కనుసన్నల్లో మెలుగుతూ ఉండాలి. వారి ఆజ్ఞలకు అనుగుణంగా నడుచుకోవాలి. వారి వ్యూహాలను అమలు చేయాలి. ఇక్కడ ప్రత్యేకంగా పీసీసీ అధ్యక్షుల సొంత నిర్ణయాలు ఉండవు. షర్మిల కూడా చాలా తెలివైన రాజకీయ నాయకురాలు. ఆమె అంత తేలిగ్గా జగన్పై సెటైర్లు, కామెంట్స్ చేయటం లేదు. ప్రతిదానికి ఓ లెక్కుంది. ఆమె ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి రాజకీయ విశ్లేషణ చేస్తున్న కొందరు మర్చిపోవచ్చు. కానీ షర్మిల రాజకీయ శైలిని గమనించే ప్రతి ఒక్కరికి ఆమె బ్యాలెన్సింగ్ అర్థమవుతుంది. కేవలం జగన్పై అభిమానంతో ఉన్న కొందరు ఇంకా పాత పద్ధతిలో ఏదో జగన్కు అనుకూలంగా మాట్లాడుతున్నాం, షర్మిలను విమర్శిస్తున్నాం, కూటమిని బజారుకు లాగుతున్నాం అని అనుకునే వారందరూ వారితో పాటు జగన్ని కూడా తప్పుదారి పట్టించడమే అవుతుంది. ఈ విషయం గమనించే షర్మిల పరోక్షంగా జగన్కి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందా అని అనిపించక మానదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కొంతమంది ఓటర్లకు చదువు లేకపోయినా వారికి రాజకీయ అవగాహన ఎక్కువ. అధికార పార్టీ చేస్తున్నదేంటి, ప్రతిపక్ష పార్టీ పాటిస్తున్నదేంటి అనే విషయాలను వారు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. అందుకే షర్మిల చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఇక కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిలను పక్కన పెట్టదు. అలాగే ఏపీలో కాంగ్రెస్ను తుడిచిపెట్టిన జగన్ను హక్కును చేర్చుకోదు. సోనియా గాంధీ పట్టుదల ఏంటో రాజకీయ అనుభవం ఉన్న నాయకులందరికీ తెలుసు. ఒకవేళ మొన్నటి ఎన్నికల్లో జగన్ 20కి పైగా ఎంపీల్ని గెలిచి ఉంటే అప్పుడు సోనియా గాంధీ జగన్ను ఆహ్వానించినా జగన్ వెళ్ళలేడు. ఎందుకంటే కేసుల నుంచి బయటపడలేదు కాబట్టి. ఎన్డీఏకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సి వచ్చేది. ఎటు చూసినా జగన్ కాంగ్రెస్తో జతకట్టడం అసాధ్యం అనిపిస్తుంది. ఇక షర్మిలకు ఎక్కడ భయం కలుగుతుంది? మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఈక్వేషన్లు మారాయి. ఇప్పుడు ప్రజల్లో కూడా కాంగ్రెస్పై ఆదరణ పెరుగుతుంది. అన్నీ కలిసి వస్తే భవిష్యత్తులో వైసీపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదగవచ్చు అనే భావన ప్రజల్లో నెలకొంది. అలాగే అన్నీ కలిసి వస్తే ఎన్నికలకు బలమైన శక్తిగా ఎదిగి జనసేన కూడా సొంతగా బరిలోకి దిగవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక అధికారంలో ఉన్న కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ అన్ని అంశాలను తనకు అనుకూలంగా మార్చుకుని మరోసారి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నం చేయవచ్చు. ఏది ఏమైనా జగన్ రాజకీయ ఎత్తుగడలు ఇప్పటికైనా మారకపోతే రాజకీయ భవిష్యత్తు అగమ్యంగా ఉంటుంది. ఈసారి కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో బలపడుతుంది. ఈ 5 ఏళ్లలో షర్మిల రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. అయితే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఇంకా వేచి చూచే ధోరణిలోనే ఉంది. ఈ 5 ఏళ్లలో షర్మిల రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. అయితే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉంది. కాబట్టి మరో కోణంలో షర్మిల ద్వారా జగన్ను విమర్శించే పనిలో పడింది. అందులో భాగంగా మరోసారి ఆమె సోషల్ మీడియా వేదికగా తన అన్న జగన్పై చెలరేగిపోయారు.
ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ హాజరు కాకపోవడానికి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి ఉన్న అనుబంధమే కారణమని జగన్ విమర్శించారు. ఈ పాయింట్ను పట్టుకుని జగన్పై విమర్శలు చేయడానికి షర్మిల దూకుడు ప్రదర్శించారు. షర్మిల నుంచి ఇలాంటివి ఊహించినవే. ఈ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలంటూ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. రాజకీయ ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టారని, 5 ఏళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబంధాన్ని జగన్ పెట్టుకున్నారని, విభజన హక్కుల్ని, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకు సంఘీభావం తెలపాలా అని ఆమె ప్రశ్నించారు. వాస్తవానికి ఏమాత్రం రాజకీయ అనుభవం ఉన్నా ఎవరైనా సరే వీటిని కాదు అని అనలేరనేది వాస్తవం. ఇక షర్మిల ఇలా విమర్శించడంలో తప్పు ఏముంది అనేది సాధారణ ప్రజానీకం ప్రశ్న. వైఎస్ఆర్ వారసుడిగా పనికిరారని జనం డిసైడ్ అయ్యారని షర్మిల పేర్కొంటున్నారు. పద్ధతి మార్చుకోవాలని అన్నకు చెల్లి హితవు చెప్పారు. ఈ విమర్శలన్నీ షర్మిల తన అధిష్టానం రాజకీయ వ్యూహంలో భాగంగా మాత్రమే చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియా కూటమిలో ఇప్పట్లో జగన్ భాగస్వామి అయ్యే సూచనలు లేవు. అలాగే అధిష్టానం చెప్పింది షర్మిల అక్షరాలా పాటిస్తుంది కాబట్టి పార్టీలో తనకు ఢోకా లేదు. ఎటు చూసినా రాజకీయంగా జగన్ కంటే షర్మిల బెటర్గా వ్యవహరిస్తున్నారని ప్రజాభిప్రాయం. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.